निधये निधयेर्तिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। अस्यां शुभदितौ अस्य देवस्य भगवतो नारायणस्य श्रियपते पुरुषोत्तमस्य श्री कल्याण वेंकटेश्वर स्वामी प्रीत्यर्थम अस्य यजमानस्य అయ్యా అందరూ మనసులో మీ గోత్రాలు మీరు చెప్పుకోండి. ఇంటి యజమానుల పేరు, తర్వాత ధర్మపత్ని భార్య పేరు, తర్వాత మీ పిల్లలు ఎవరున్నారో మీకు ఎవరు కావాలో అందరి పేర్లో ఒక్కసారి మనసులో స్మరించుకోండి. అలాగే మీ ప్రార్థనలు మీ కోరికలు ఏముందో ఒక్కసారి మనసులో అంతా స్వామివారికి వినిపించుకోండి. ఇప్పుడు చెప్పండి. తస్య సహ కుటుంబస్య క్షేమ స్థైర్య వీర్య అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం భగవత్ శాస్త్రోక్త మార్గేణ శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త प्रकारेण कल्याणोत्सवम् अहं कारयिष्ये सर्वं श्री श्रीनिवास अर्पणमस्तु। ओम भगवतो बलेनेति देवं ओम नमो वेंकटेशाय। कल्याण श्रीनिवास मूर्तये नमो नमः। श्री कल्याण गुणोल्लासं चिद्विलासं महौजसं शेषाद्रि मस्तकावासं श्रीनिवासं भजामहे। తిరుపతి పట్టణానికి అతి సమీపాన అగస్త్యముని మహాముని ప్రార్థనచే శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడిగా నిలవై తనను దర్శించిన భక్తులకు వివాహాది అనేక సౌభాగ్యములను అనుగ్రహించే పరమ పావన క్షేత్రమే ఈ శ్రీనివాస మంగాపుర క్షేత్రం. తిరుమల సప్తగిరులలో ఆ దేవదేవుడైన మలయప్పకు ఏ విధముగా అయితే నిత్యోత్సవములు, పక్షోత్సవములు, మాసోత్సవములు, సంవత్సరోత్సవాది వివిధోత్సవము జరుగునో అదే విధంగా కళ్యాణ వెంకటేశ్వరుడు నిలువై ఉన్న ఈ శ్రీనివాస మంగాపురంలో కూడా స్వామివారికి ప్రతినిత్యము సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు విశేష దిన వార నక్షత్రాలలో విశేషోత్సవములు కూడా భక్తజన రంజకముగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు జరిపించుచున్నారు. అందులో భాగంగా ఈరోజు శ్రీ భూ సమేతుడైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కైంకర్యమును శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనం ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నాము. స్వామివారు పట్టు పీతాంబరాలతో నవర్త్న ఖచిత దివ్యాభరణాలతో సుందరమైన సుకుమారమైనటువంటి శరీర లావణ్యముతో ప్రకాశిస్తూ ఉన్న శ్రీమన్నారాయణుని తేజస్సును కన్నులార్పకుండా భక్తులంతా చూస్తూ మైమరచి ఈ తేజస్సును ఓజస్సును ప్రభవాది సృష్టి సంవత్సరాణం మధ్యే శ్రీమతో శ్రీ క్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతుః కార్తీక మాసే శుక్లపక్షే అష్టమ్యాం శుభదితో వాసరః వాసరస్తు స్థిరవాసరయుక్తాయాం శుభనక్షత్ర శ్రవణ నక్షత్రయుక్తాయాం శుభయోగ శుభకరణ శుభముహూర్త ఏవం గణ విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభదితో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామినః వైవాహికోత్సవాంగభూతం స్థల మంటప ద్రవ్య సంభార శుద్ధ్యర్థం స్వస్తి పుణ్యావాచం కలిష్యేతి సంకల్ప్య ఆదో నిర్విఘ్నేన ప్రథమావ్యాప్త్యర్థం విస్పక్షేనారాధం కరిష్యే తదంగత్వేన కరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశిషమానిశేషో సరస్వరిష్య పరిపూర్ణదేశో అపోపగృహ్ణం ప్రేపాదేష్యే గృణోమి దత్తాగం శరగం శర్మ ఇదమా పశుభా శుభతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేద్యా మేద్యతమా
अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः सर्वतीर्थजलं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोद्भवं शुद्धसुरमङ्गलदायकम् ओङ्कारके पाञ्चपूजकमावाहयामि जले वर्णमावाहयामि रक्ताम्बरमावाहयामि यादस्पतिमावाहयामि वरुणाय नमः इदमासनम् इदं वाद्यम् इदं वर्ग्यम् इदम् आत्मनीं समर्पयामि वरुणाय नमः अक्षतां समर्पयामि वरुणाय नमः पुष्पाणि पूजयामि वरुणाय नमः ओम 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 अक्षरसाफल्यार्थं कदलीफलं निवेदयामि वरुणाय नमः सर्वोपचारपूजान् समर्पयामि ओम विश्वक्सेनं विपदवेदं शान्त सर्वान्तरायं मुद्रा चक्रे करे कमले शङ्खदण्डोददानं कञ्जाभासङ्गणकवसनं कामितार्थप्रदानं ध्याये देवं सर्वदसूत्रवत्यासमेतम् ओमाग्नेयो यस्माजिदामहेत्मा विश्वेशदात्ममहेतो न शम्भोः वैराजं ते सुदं निदत्ता ओम पद्माकारमण्डले विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि इत्यावाक्या ओम विश्वक्सेनाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः इत्यासनादरभ्यर्च्य विश्वक्सेनाय नमः पाद्यम् अर्घ्यम् आचमनीं समर्पयामि विश्वक्सेनाय नमः पुष्पाणि पूजयामि विश्वक्सेनाय नमः अर्चनसाफल्यार्थम् ओम 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 कदलीफलं निवेदयामि विश्वक्सेनाय नमः सर्वोपचारपूजान् समर्पयामि भवद्वर्णज्ञातः पुण्यपुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि स्थितमस्तु अस्तु प्रजापतिं प्रीतां भगवान् प्राजापतिः शाम्यं च घोराणि शाम्यं च पापानि शाम्यं त्वा ईतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यं च घोराणि शाम्यं च पापानि शाम्यं त्वा ईतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यं च घोराणि शाम्यं च पापानि शाम्यं त्वा ईतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवावं तनयतो विष्टर्विचक्रमे पृथिव्या सप्तदामभिः इदं विष्टर्विचक्रमे त्रेधान्यददे पदं समोढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्घोपादाभ्यः तदो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यतेतो रथानि पश्वसे इन्द्रस्य युज्यसका तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति दिवीव चक्षुरातुदं तद्विप्रासो विपन्नवो जागृवागं सस्यमिन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदातृणसुस्सुरस्य द्रविणोदासररस्य प्रेकं सद द्रविणोदा वीरवती विषण्णो द्रविणोदारा आसुते दीर्घमायुः सविता पश्चाता आशवितो परस्ता आशवितो दरार्ता आशवितो दरार्ता आतु सवितानुस्सवतु सर्वदा आचं सवितो नोरा आसुतां दीर्घमायुः नवो नवो भवति जायमानोन्ना आङ्के तुरुचामेत्यग्रे भागुं देवेभ्यो वरदाध्यायं प्रचन्द्रमा आस्थिरति दीर्घमायुः विद्युन्नयात्पदं तेज विद्योत्परं ते मे अप्याकाम्या आनि जनिष्ठ अपनर्य सुजा आतः पूर्वशी स्थिरति दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वीतो वविषं यदा वै सूर्यमुदेति अथ नक्षत्रं नेति यावदत्र सूर्यो गच्छेतु यत्र जनिनं पश्येतु तावत् कुर्वीतामित्कार्यीशात् पुण्याः एव घटते ओं भूः अद्य पूर्वोक्तसङ्कल्पप्रकारेण श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोस्वस्थल मंडपदव संभार स्वस्थ पुण्यां भवन्तो अब्रवन्तो कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्याः समृद्धिः स्थान ऊर्जेतरातना महेरणाय चक्षजे योपस्वतमोरसप्तस्य बाजे तेनः उषदीरव मातरः तस्पारङ्गमामवो यश्चक्षया यजन्वदा आपोजने ताजनः हिरण्यवर्णासुजि अप्पावगायासु जातः कश्यपो यास्विन्द्रः अग्नीया गर्भं ददरे विरूपास्तान आपश्य गुष्योना भवन्तो या सागुं राजा वरुणो याति मध्ये सत्यान्धदेवपस्सञ्जनानां मधुस्सुतशुचयो या पावगास्तान आपश्य गुष्योना भवन्तो यासां देवादिवि कृण्वन्ति भक्ष्यं या अन्तरिक्षे बहुधा भवन्ति या पृथिवी पै सोमदन्ति शुक्रास्तान आपश्य गुष्योना भवन्तो शिवेन मा चक्षुषा पश्यदा पश्यवया तनुवोपस्तत्वचं ये सर्वागुम्भग्येकं रक्षुचु दोवे वोमय वर्चो बलमोजो निदत्ता यदस्यं प्रीतिरः वनददाहते तस्मादानद्यो नामस्तथा वो नामानि सिन्धवः यत्प्रेक्षितावरणे नता शिवगं समवल्गदां तदा आप्लोदिन्द्रो वो यति तस्मादाप अनुस्तन अपगामग्गशन्दमाना अविवरत वोहिकम् इन्द्रो वर्षक्तिभिर्देवी तस्माद्वारणाम वोहितम् एको देवाप्यधिष्ठिश्चन्दमाना यथावशम् उदानि शर्महि ऋतु तस्मादुदकमुच्यते आपो भद्राकृतमिदाप आसोरज्ञे सोमो बिभ्रत्तापयित्ताः तीव्रो रसो मधुरुचामरङ्गम आमा आप्राणेना स वर्चसागन्
आदित्वस्यामृतवाश्नोम्याम घोषो गच्छदवाग्न आसाम् मन्ये बेजानो अमृतसदरिः हिरण्यवर्णमतृपं यदावः आपो इष्टामयोपवस्तानवोर्जेतरातन महेरणाय चक्षसे योवस्वतमोरसप्तस्य बाजेते अनः उषतीर्वमातरः तस्मारङ्गमामवो यश्चक्षयाय जिन्वत आपो जनयता जनः दिविश्वेस्मान्तरिक्षे तस्मपृथिव्या सम्भव ब्रह्मवर्चसमसि ब्रह्मवर्चसा यत्वा ॐ तच्छय्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तद्विपदे सञ्चतुष्पदे ॐ शान्तिः 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 ॐ प्राच्यां दिशि देवा ऋत्विजो मार्जयन्ताम् दक्षिणायां दिशमादा पितरो मार्जयन्ताम् अपोपस्पृश्य प्रतिशुवो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशिग्ध संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतोदरार्धरेण नागेभ्यो मार्जयन्ताम् स्वाङ्कृतोऽसि पुनराचमनीयं समर्पयामि विष्पक्सेनाय नमः वरुणाय नमः यदा स्थापोद्वासयामि शोभनार्थे पुनरागमनाय च అగ్రాత్యం ఓం నమో వెంకటేశాయ. పరమ పవిత్రమైనటువంటి శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో ప్రతినిత్యము కూడా జరపబడేటటువంటి లక్ష్మీ పద్మావతి సమేత శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో భాగంగా మొట్టమొదటగా విశ్వక్సేనా పూజను అర్చక స్వాముల వారు సభక్తికముగా నిర్వహించారు. జయాసూత్రవతీనాథుడైనటువంటి విశ్వక్సేనుల వారికి ఉపచార సమర్పణ పూర్వకమైనటువంటి ఆరాధనను చేసి ఆ తదుపరి చేయబోయేటటువంటి భగవత్ కార్యంలో ఎటువంటి విఘ్నములు కలగకుండా ఈ జరిగేటటువంటి కార్యక్రమమంతా కూడా నిర్విఘ్నంగా జరగడం కోసం విశ్వక్సేనారాధన అనేటటువంటి కార్యక్రమాన్ని అర్చక స్వాములు సభక్తిపూర్వకంగా నిర్వహించారు. వీక్షించే భాగ్యాన్ని కలగడం మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. తదుపరి పుణ్యాహవచనాన్ని రజత కలశంలో పంచగంగలని పాంచభౌతిక తత్వాలని ఆ కలశం నందు ఆవాహన చేసి జరపబోయే కళ్యాణోత్సవంలో స్వామివారికి సమర్పింపచేయడం కోసం ఆ ద్రవ్యాలన్నిటినీ కూడా పరమాత్మకు అర్పణం చేయడం కోసం అవి యోగ్యతను సంపాదించుకోవడం కోసం అక్కడ ఉండేటటువంటి వస్తువులపై వేద మంత్రోచ్చారణతో జలంతో స్థలశుద్ధి ఆత్మశుద్ధి కోసం అన్నింటిపై ప్రోక్షణ చేసి పుణ్యాహవచన కార్యక్రమాన్ని పూర్తి చేశారు అర్చక స్వాముల వారు. ఆ తదుపరి అంకురార్పణ అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఈ కలియుగంలో పరమ వైదికమైనటువంటి శ్రీ వైకానస ఆగమాన్ని అనుసరించి జరిగే ఈ దివ్య కళ్యాణ మహోత్సవంలో ఈ క్రతువును పంచపాలికలలో ప్రకృతి సిద్ధమైనటువంటి చక్కగా మొలకెత్తబడిన అంకురాలను అక్కడ నిక్షిప్తం చేసి పంచపాలికలలో విధానంగా మధ్యలో బ్రహ్మదేవుణ్ణి, తూర్పున ఇంద్రుడును, పశ్చిమమునకు వరుణుడును, ఉత్తరమునకు కుబేరుడును, దక్షిణమునకు యముడును ఆవాహనం చేసి వేద మంత్రాలచే చక్కగా మొలకెత్తే విధంగా పూజిస్తారు. తద్వారా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనేటటువంటి భక్తులు విశ్వంలో ఉండే ప్రతి ఒక్క ప్రాణి కూడా
ఎటువంటి దుర్భిక్షం కలగకుండా సకల శుభాలను, సకల శ్రేయస్సును, సకల సంపదలను కూడా వారందరూ పొందడం కోసం స్వామివారికి ఈ అంకురారోపణం అనేటటువంటి కార్యక్రమాన్ని ఆగమోక్త విధానముగా నిర్వర్తించారు అర్చక స్వాముల వారు. ఈ కళ్యాణోత్సవంలో తదుపరి కార్యక్రమమైనటువంటి రక్షాబంధనం చేయడం కోసం కంకణ పూజను నిర్వహిస్తున్నారు అర్చక స్వాముల వారు. శుభగం శుభం. రక్షాసూత్రధారణ చేయడానికి మునుపు రక్షాసూత్రాలకు ఆరాధన ప్రక్రియ జరుగుతుంది. ఆదిశేషుణ్ణి రక్షాసూత్రంలో ఆవాహన చేస్తారు. రక్షా కంకణానికి పుష్పాన్ని, అక్షతలు మొదలైనవి వేసి స్వస్తి సూక్తాలతో అభిమంత్రించి తర్వాత లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి హస్తాలకు అలంకరింపచేస్తారు. కళ్యాణ మహోత్సవంలో భాగంగా రక్షాబంధన కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు అర్ఘ్య పాద్య ఆచమనీయాలను నివేదించి స్వామివారికి శ్రీ వైకానస ఆగమోక్తంగా వేద మంత్రాల మంగళ వాయిద్యాల నడుమ సభక్తికంగా అర్చక స్వాముల వారు స్వామివారికి అలంకరింపజేస్తారు. రక్షా కంకణంతో అలంకరింపబడిన ఆ శ్రీనివాసుడే జగత్రక్షకుడని, సార్థక నామధేయుడని, సమస్త లోకాలకు తన దివ్యానుగ్రహం చేత స్వామివారు రక్షిస్తారు. ఈ నిత్య కళ్యాణ మహోత్సవంలో రక్షాసూత్రధారణ కార్యక్రమాన్ని మనమంతా భక్తిభావంతో వీక్షిస్తూ ఉన్నాము. దేవదేవుడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు లక్ష్మీ పద్మావతి సమేతంగా తాను ఉన్నటువంటి సప్తగిరి సౌందర్యాన్ని ఆస్వాదించడానికై తిరుమలకు వెళుతూ మార్గమధ్యంలో తిరుమల కొండ చేరడానికి మునిపే స్వామి శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు శ్రీనివాస మంగాపురంలో నిలిచారు ధర్మపత్ని సమేతుడై. స్వస్తి శ్రీ విలంబనామ సంవత్సరం వైశాఖ శుక్ల దశమి రోజున వకుళామాత శ్రీ మహాలక్ష్మి మొదలైన సకల దేవతా ఋషి వృందంలో ఆకాశరాజు రాజధాని అయిన నారాయణవన క్షేత్రమందు శ్రీ పద్మావతీదేవిని పరిణయమాడి తిరిగి తిరుమల చేరు మార్గాన అరుణ పుష్కరిణి అనే ప్రాచీన నామముగాంచి అక్కడ ప్రస్తుతం అప్పలాయగుంటగా పిలువబడే క్షేత్రమున శ్రీ శ్రీనివాసుడు నారద మహాముని అభయముద్రచే అనుగ్రహించి అటు నుండి శ్రీవారి మెట్టు మార్గమున తిరుమలకు చేరుకొనుటకు అక్కడే సమీపాన గల అగస్త్య మహాముని ఆశ్రమమునకు నూతన దంపతులుగా పద్మావతి సమేతుడై చేరుకుంటారు. అగస్త్య మహాముని నూతన దంపతులైన శ్రీ పద్మావతి శ్రీనివాసులను దర్శించి దివ్య తేజోరూపుడైన ఆ భగవంతుని స్వరూపము తన మనసులో ఈ విధంగా స్తుతించాడట. తెల్లటి తిరునామం, అద్భుతమైన కిరీటం, సొగసైన నాసిక, తొణికెసలాడే ధరహాసం, దివ్యకాంతులతో వెదజల్లే మకర కుండలాల జిలుగులతో నిగనిగలాడే చెక్కిళ్ళు, నిత్య యవ్వన విశేషంతో కూడిన స్వామివారికి రక్షాకంకణను సమర్పిస్తూ ఉన్నారు. అద్భుతమైన దైవ తేజస్సుతో ప్రకాశించే శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య ముఖారవిందం నిరంతరం నా మనస్సు నన్ను నిలిచి ఉండుగాక అని భక్తి ప్రపత్తలతో ప్రార్థిస్తూ నమస్కరించగా అగస్త్యుని వైపు ప్రసన్నంగా చూశారట శ్రీవారు. ఆ తదుపరి లక్ష్మీ పద్మావతులు ఇరువురు కూడా నిత్య కన్యక శిరోమణులు. వారిరువురికి కూడా ప్రతిసర బంధనం అంటే ధర్మకంకణ విశేషాన్ని, వైకానస ఆగమాన్ని అనుసరించి వారిరువురికి రక్షాకంకణను సభక్తిపూర్వకంగా అర్చక స్వాముల వారు అర్ఘ్య పాద్య ఆచమనీయాలను నివేదించుకొని అమ్మవార్లకు అలంకరింపచేస్తూ ఉన్నారు. లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మనమంతా పొందుదాం. అటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కంకణ అర్చక స్వాముల వారు కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి రక్షాసూత్ర ధారణ చేసుకుంటూ స్వామివారి పాద పద్మములను నమస్కరించి తదుపరి కైంకర్యాన్ని నిర్వహించడానికి అర్చక స్వాముల వారంతా సంసిద్ధులై ఉన్నారు.
శ్రీనివాస మంగాపురంలో వెలసిన దేవదేవుడి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రతి ఏ తోన్మినిమిత్తజ్ఞాలయం ప్రోక్ష ఏ తోన్మింద్రం సవా ఆమ శుద్ధం శుద్ధేన సామ్నా ఆ శుద్ధైరుద్ధైర్వా ఆ శుద్ధ్వాంశం శుద్ధ ఆశీర్వా ఆన్మమత్తు ఇంద్రశుద్ధో న ఆగహి శుద్ధ విరోతిభిః शुद्धो रयिं निदा आरया शुद्धो ममद्य सौम्यः इंद्रशुद्धो हिनो आरयिं शुद्धो रत्नानि दाशुषे शुद्धो रुद्राणि जिज्ञिषे शुद्धो वाजुं शिशासि मयि देवा इति दर्भानास्तीर्या घृतप्रतीको इति प्रज्वाल्या घृतप्रतीको घृतयो निरेति घृते समिद्धो घृतमस्यान्नं घृतं रजस्वासरितो वहन्ति घृतं पिबन्ति जायक्षि देवान् आयुर्दा अग्ने अभिशोजिषानो घृतप्रतीको घृतयो निरेतिः घृतं वीत्वा मधुचार गव्यं पिबेव दुष्टं विवृक्षितादिमम् उपावरोजयग्निदाय इदमा पश्चिवाश्वतमा शान्ता शान्ततमा शुभा शुभतमा पूता पूर्तमा पुण्या पुण्यतमा मेद्या मेद्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यश्च रश्मिभिः अदितेन मन्निष्पा दक्षिणतो वेदं परुरुजामि सत्येन त्वा परुरुजामि सत्तरतोऽहमस्मि अनुमतेन मन्निष्पा पश्चिमतो वेदं परुरुजामि सत्येन त्वा परुरुजामि सत्तरतोऽहमस्मि सरस्वतेन मन्निष्पा उत्तरतो वेदं परुरुजामि सत्येन त्वा परुरुजामि सत्तरतोऽहमस्मि देवसेवितप्रसुवा पुरस्ताद्वेदं परुरुजामि सत्येन त्वा परुरुजामि सत्तरतोऽहमस्मि तस्य विर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओं ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्विषीमतः सुरचो वेन आवः सपत्न्या पमाश्च विष्टा सददस्येन मसरस्वः ओं भोः ब्रह्मा नमावाहयामि ओं भुवः प्रजापतिमावाहयामि ओं सुवः पितामावाहयामि ओं भूद्वशरणगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो तेनकं सोमार्वन्तमाशकं सोमो वीर्यं कर्मण्यं ददातु साधन्यं विरत्यकं सभे मृतश्रवणं यो ददासुरस्मै ओं भूः सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इंदुमावाहयामि चंद्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मणे पाद्यं ब्रह्मणे अर्घ्यं ब्रह्मणे आचमनीयं सोमाय पाद्यं सोमाय अर्घ्यं सोमाय आचमनीयं ब्रह्म सोमाभ्या नमः कदलीफलं निवेदयामि सोमाय नमः कदलीफलं निवेदयामि ब्रह्म सोमाभ्या नमः सर्वोपचार पूजान् समर्पयामि ओं भूपते भूनपदे महतो बुधस्य पदे ब्रह्मानन्त्वारुणीमहे अहं भूपतिरहं भूनपतिरहं महतो भूतस्य पदे रक्तपतिरात् विजयं करिष्यामि देवसवितरेतान्त्वार्ते देव्यमनसे बब्रवीमे मनो गायत्री गायत्री दृष्टभे दृष्टिभ जगते जगत्तनुष्टभे अनुष्टपं दे भङ्क्ति प्रजापतये प्रजापतिरिश्वेभ्यो देवेभ्यो विश्वे देवा बृहस्पति ब्रह्मणे ब्रह्मपूर्ववस्सुवः बृहस्पतिर्देवानां मनुष्याणां बृहस्पते घ्यङ्घोपाय ओं भूपते भूनपदे महतो भूतस्य पदे सोमकं राजानन्त्वारुणीमहे अहं भूपतिरहं भूनपतिरहं महतो भूतस्य पदे रक्तपतिरात् विजयं करिष्यामि देवसवितरेतान्त्वार्ते देव्यमनसे बब्रवीमे मनो गायत्री गायत्री दृष्टभे दृष्टिभ जगते जगत्तनुष्टभे अनुष्टपं दे भङ्क्ति प्रजापतये प्रजापतिरिश्वेभ्यो देवेभ्यो विश्वे देवा बृहस्पतिः सोमाय प्रोक्ष यज्ञं देवता वर्धे त्वन्नाकस्य पृष्ठे च मानोऽस्तु सप्तऋषि नागं सुवृता मित्रलोकसत्रेमं यज्ञमिजमानं च देहि ओं प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवता वर्धे त्वन्नाकस्य पृष्ठे च मानोऽस्तु सप्तऋषि नागं सुवृता मित्रलोकसत्रेमं यज्ञमिजमानं च देहि ओं प्रोक्ष पवित्रे एस्तो वैष्णव्येस्तो यज्ञे एस्तो वायुपूते स्तः विष्णोर्मनसा पूते स्तो यज्ञस्य पावने स्तः परशुरस्य पवित्रे एस्तो वैष्णव्यो देवसवितप्रहरेम वीतये पोषाते ग्रण्यं विश्यतो आदित्यव्यञ्जनमसि ऊर्वामृतसन्त्वाश्रुणामि स्वादस्तुं देवेभ्यः विष्णोस्तूपोऽसि दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो दत्तां देवेभ्यो विष्णोस्तूपोऽसि तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् प्रणितपात्रे ब्रह्माणमावाहयामि सोममावाहयामि वसूनां पवित्रमसि सहस्रधारं वसूनां पवित्रमसि देवो वस्वितोपनात् पश्चिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओं कूर्चाग्रे विष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि श्रुतासि घृतासि ध्रुवासि धारुणासि वानस्पत्योश्च देवेभ्यः छन्दस्वा पृथिव्यापो गृह्णामि को वो गृह्णातु स वो गृह्णातु तस्मै वो गृह्णामि अनया पृथिव्यापो गृह्णामि वसूनां पवित्रमसि सहस्रधारं वसूनां पवित्रमसि
देवो वस्योतोपनात् त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः ओम प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषणामावाहयामि कक्षामावाहयामि कक्षदेवता सोममावाहयामि औपासिज्ञमावाहयामि यज्ञदेवता विश्वदेवमावाहयामि आर्जभागे ओम प्रजापतिये जुष्ट निर्वपामि इंद्राय जुष्ट निर्वपामि अग्निये जुष्ट निर्वपामि सोमाय जुष्ट निर्वपामि अग्नि सोमा आप्याष्ट निर्वपामि तृप्यधिष्ठयामि अग्निज्योतिरसि समदसि स्वाहा अमृतमसि वारणमसि आंतरिकं रक्ष आंतरितारातयः चित्पति स्वा पुनः वाक्पति स्वा पुनः त्वच्चिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम शुभ स्वाहा ओम भूर्भुवः शुभ स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ता देवसवितप्रासावि एकविंशमिति या प्रोक्ष मूलाग्रे कृते स्पर्शयित्वा अभ्यर्च अक्षत आज्य इमामे चरुभिः इमामे अग्निष्टकां देनवस्सन्तो एकाशतञ्च सहस्रञ्च आयुतञ्च अर्बुदञ्च निर्बुदश्च समुद्रश्चां तश्च परार्तचिमाम यज्ञाष्टकाम् अदितेन मन्निष्व अनुमतेन मन्निष्व सरस्वतेन मन्निष्व देवसवितप्रसुवा ब्रह्मन् सोमन् अग्निबलं कृत्य ओम इंद्राय नमः निरुते नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः नमः धातवेदसे नमः विसर्पणे नमः अग्निपरिदयं कृत्वा वायव्याधीशानां इंद्र नैऋत्याधीशानां तम् अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्यागु स्वाहा ओम प्रजापतये स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य ओम अस्मिभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासिज्ञाय स्वाहा यज्ञदेवत विश्वां देवेभ्य स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम जव स्वाहा ओम भूर्भुवः शुभ स्वाहा अदितेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितप्रासावि अद्य पूर्वोक्ताय वंगन विशेषेण विशिष्टायामस्यां शुभरितो अस्य देवदेवस्य भगवतो नारायण श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायक श्री कल्याण वेंकटेश्वर स्वामिनः वैवाहिकोत्सवांगभूत मग्धप्रणयन मंत्रलोपे तंत्रलोपे क्रियालोपे द्रव्यलोपे श्रद्धालोपे सर्वदोष प्रायश्चित्तार्थ मतो देवादिषड्वैष्णव भविष्ये अदितेन मन्निष्व अनुमतेन मन्निष्व सरस्वतेन मन्निष्व देवसवितप्रसुवा ओम मतो देवावं तनयतो विष्टर्विचक्रमे पृथिव्या सप्तदाम विस्वाहा इदं विष्टर्विचक्रमे त्रेधान्यतदे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतेतो रतानि पश्वसे इन्द्रस्येज्जसकाय स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरा तदग् स्वाहा तद्विप्रासो विपन्नवो जागृभागं सस्समिन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम शुभ स्वाहा ओम भूर्भुवः शुभ स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितप्रासावि ఓం నమో వెంకటేశాయ. సకల జగత్తుకు ఆదిపురుషుడు అఖిల ఆగమ వేద్యుడై విరాజించే శ్రీమన్నారాయణ అవతారమైన శ్రీ శ్రీనివాసునికి అర్చకవర్యులు వివాహ దీక్షలో భాగంగా అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని గావించారు. పృథ్వీ, జలం, తేజస్సు, వాయువు, ఆకాశమనే పంచభూతాలయందు తేజస్వరూపమై వారు అగ్ని. ఇందులో భాగంగా
అదితి, సరస్వతి, సవితృదేవతలతో పాటు అగ్నిదేవుడికి శాస్త్ర ప్రకారంగా వేద మంత్రములు పఠిస్తూ ఆహుతులను సమర్పించి కళ్యాణోత్సవ యజ్ఞ కైంకర్యాన్ని అర్చక స్వాములు భక్తి ప్రపత్తులతో నిర్వహించడం మనమంతా వీక్షించాము. తదుపరి వివాహానికి సన్నద్ధమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడికి అర్ఘ్య పాదాద్యులు సమర్పించి తేనె, పెరుగు మొదలగు మంగళకర ద్రవ్యాలను మిశ్రితం చేసి మధుపర్కాన్ని సమర్పించి తదుపరి శ్రీ వెంకటపతికి నాయికలైన శ్రీ భూదేవేరులకు అర్ఘ్యపాదాద్యులు సమర్పించి కళ్యాణ దీక్షలో భాగంగా నూతన పట్టు వస్త్రాలను స్వామి అమ్మవార్లకు శోభాయమానంగా అలంకరింపచేస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఆనాడు శ్రీనివాసుడు అగస్త్య మహాముని నూతన వధూవరులను వివాహానంతరం 6 మాసాల పాటు పర్వతారోహణం చేయకూడదనగా అందులకు స్వామివారు అగస్త్య మహామునిని నన్ను అనుగ్రహించి ఈ నిషిద్ధ కాలంలో నా ఆశ్రమం నందు సతీ సమేతుడివై నివసించి నన్ను కృతార్థుడిని చేయి అని ప్రార్థించగా ఆ శ్రీనివాసుడు మందహాసం చేసి శాస్త్ర నియమాలు సర్వులకీ శిరోద్ధార్యాలు. మేము నివసించడానికి మాకంటూ నివాసం లేనందున మీ అభ్యర్థనను మన్నిస్తున్నామన్నాడు. అంతటా తొండమానుడు కల్పించుకొని దేవాదిదేవ జగన్నాథులైన మీకు నివాసమే కరువా అనగా తమరు ఆజ్ఞాపిస్తే మేఘాల మీద తమ కోసం ఆలయాన్ని నిర్మిస్తానన్నాడు. మాపై నీకు గల భక్తిని సంతోషిస్తున్నానని అగస్త్య మహాముని అన్నారు. మా కోసం నీవు నిర్మించే ఆలయం కళ్యాణ వెంకటేశ్వరాలయంగా ప్రసిద్ధి అవుతుందని అన్నాడు. ఆ ఆలయ ప్రదేశమే శ్రీనివాస మంగాపురంగా వ్యవహరించబడుతూ ఉంది. ఆలయ నిర్మాణం పూర్తి అగు వరకు మేము అగస్త్య మహర్షుల వారి ఆశ్రమంలో విడిది చేస్తాము. ఈ 6 మాసాలు ఆశ్రమంలోనే మేము నివసిస్తామని ప్రకటించాడు వెంకటేశ్వర స్వామివారు. పద్మావతి శ్రీనివాసులు వకుళమ్మతో పాటు అగస్త్య మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ అగస్త్యాశ్రమంనకు వాయువ్యంగా కళ్యాణీ స్వర్ణముఖి నదులకు ఈశాన్యముగా పద్మావతి శ్రీనివాసుల కోసం ఒక ఆశ్రమం నిర్మించారు. నూతన వధూవరులను ఆ ఆశ్రమనందు విడిది గృహప్రవేశం చేయించిన తదుపరి గభస్తికంద పున్నాగకండ గంధర్వకండ సౌమ్యకండ వరుణకండ భరతకండాఖ్య నవకండానాం మధ్యే భరతకండే మహాసరోరహంకార 50 కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ అహోబిలగురుడాచలస్య పూర్వదిగ్భాగే శ్రీరంగక్షోత్తరదేశే మహాన్మధ్యప్రదేశే సత్యవ్రతక్షేత్రే సకలదేవతా సన్నిధౌ పరార్తిద్వేయ జీవనో బ్రాహ్మణః ద్వితీయ ప్రహారార్తే ప్రథమ ప్రాణాయామకాలే పురుహూర్తనామధేయేంద్ర సమయే పార్థివ కూర్మ ప్రళయాంతా శ్వేతవరాః బ్రహ్మ సావిత్రాక్ సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాః కల్పే తామస రైవత చాక్షుషో సూర్యసావరణే ధర్మసావరణే దశసావరణే వేదసావరణాఖ్య 14 మన్వంతరాణాం మధ్యే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే ఆస్మిన్ వర్తమానే వ్యవహారికే చాంద్రమానేన ప్రభవాది సృష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీమతో శ్రీక్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతుః కార్తీకమాసే శుక్లపక్షే అష్టమ్యాం శుభదితో వాసరః వాసరస్తు స్థిరవాసరయుక్తాయాం శుభనక్షత్ర శ్రవణ నక్షత్రయుక్తాయాం శుభయోగ శుభకరణ శుభముహూర్త ఏవంగన విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభదితో మమ అనేక జన్మ ఇహ జన్మాని చ ఏతక్షణ పర్యంతం బాల్య యౌవన
कौमार वार्धिकेषु राशि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरिदक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मद्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां कुम्भीपालितनानाग्रन्थोक्तशास्त्रोक्तमार्गेण विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यो उत्तीर्य तिलै सूर्यमण्डलपर्यन्तं हृदराश्वेन सहस्रावसान तिलापकर्षण संहितकाले आदित्यलोके निवाससिद्ध्यर्थं द्विगुणीकृत अग्निस्तोमादि शाधुर्याम शान्तवन वार्जपेय अश्वमेधादि शतक्रतु पुण्यफलाव्याप्त्यर्थम् आमोद सम्मोद वैकुण्ठाख्यसालोक्य सारूप्य सायुज्य पदमिति चतुर्विध मोक्ष फल सिद्ध्यर्थं श्री श्रीनिवासस्वामी देवता प्रीत्यर्थम् अहं कन्यादानं कारयिष्ये। चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यं शुभं भवन्तु। आंगीरसब्राहस्पत्य भारद्वाजत्रयारिषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटकटककेयूरहारादि दिव्याभरणभूषिताय प्रसन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनरूढाय अचिन्त्याद्भुत नित्य यौवन स्वाभाव लावण्य तेजोरत्नकराय शकलशाखाध्यायने अखिल लोकगोत्रोत्पवित्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय अर्चावताराय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय भार्गवच्चापर और्दुल पंचारिषेय प्रवरान्वित भार्गवस गोत्रोद्भवीं सर्व अलंकारवतीं उत्तर बलगुनी नक्षत्रो कन्यारासो जाताम् इमां श्रीदेवी नाम्नी इमां कन्यां काश्यप्रावस्मारणे ध्रुवत्रयारिषेय प्रवरान्वित काश्यपस गोत्रोद्भवीं अत्यंत सौंदर्यवतीं कश्यप प्रजापततनये उत्तर रेवती नक्षत्रो मीनरासो जाताम् इमां श्री भूदेवी नाम्नी इमां कन्यां कनक संपन्नां सर्वाभरण पूजितां ఓం నమో వెంకటేశాయ. మహాసంకల్పాన్ని పఠించిన అర్చకవరేణ్యులు కన్యాదాన కైంకర్యంలో భాగంగా వరుడైన సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతారమైన శ్రీ శ్రీనివాసుని గోత్ర ప్రవరాలను చెప్పి ఆ తరువాత శ్రీ భూదేవేరుల గోత్ర ప్రవరాలను కూడా కన్యాదాన సంకల్పమందు చెప్పడం జరుగుతుంది. అందులో శ్రీ శ్రీనివాస అన్న నామ వైశిష్ట్యం మనం తెలుసుకుందాం. శ్రీ మహావైకుంఠం నుండి భువికి దిగి వచ్చిన శ్రీహరి సాక్షాత్తుగా కళ్యాణ వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తున్న ఈ సుప్రసిద్ధ స్థలమే శ్రీనివాస మంగాపుర క్షేత్రం. ఆయన కళ్యాణ వెంకటేశ్వరుడనే కాక సప్తగిరీశ్వరుడు, ఆర్ధజన రక్షకుడు, శ్రీ శ్రీనివాసుడు అని అనేక నామ విశేషాలతో పూజ్యుడై ప్రకాశించుచూ ఉన్నాడు. అటువంటి స్వామివారిని లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర వివాహ మహోత్సవాన్ని చూసి తరించే భాగ్యాన్ని మనమంతా ప్రత్యక్షంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించే అవకాశాన్ని మనకందరికీ కలగజేశారు. స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని మనమంతా పొందుదాం. శ్రీనివాసుని హృత్పద్మంలో కొలువై ఉన్నందున మహాలక్ష్మికి వ్యూహలక్ష్మి అని పిలువబడుతుంది. అనేక వ్యయ ప్రయాసాలతో స్వామివారి చెంతకు చేరుకొని సేవించి దర్శించి తరించిన భక్తులందరిపై తాను కరుణ చూపడమే కాక శ్రీనివాసుని చేత కూడా అనుగ్రహింపజేయడానికి సహకరిస్తుంది. కనుక శ్రీనివాసుని హృదయంలో వేంచేసి ఉన్న ఆమె భూతకారుణ్య లక్ష్మి అన్న పేరుతో భక్తలోకంలో ప్రసిద్ధురాలైంది. మాంగళ్యాలను నూతన నారీకేళంపై ఉంచి పసుపు, కుంకుమ, చందనం మొదలగు ద్రవ్యములచే భక్తి ప్రపత్తులతో పూజించి ధూప దీప ఫల తాంబూలాలను సమర్పించి సాక్షాత్తు
లక్ష్మీ పద్మావతి సమేతుడైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు శ్రీభూసతులకు కంఠాభరణంగా సమర్పించడానికి అర్చక స్వాములు కళ్యాణ మహోత్సవంలో భాగంగా మాంగళ్య పూజ నిర్వహించడం మనమంతా వీక్షిస్తూ ఉన్నాము. శ్రీనివాసుని హృదయమందే కాకుండా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శ్రీ స్వామివారి ముఖంలో భాగ్యలక్ష్మిగాను, కరతల భాగంలో సర్వవేళల్లో దానలక్ష్మిగాను, 2 భుజాలలో వీరలక్ష్మిగాను, శ్రీనివాసుని దివ్యాయుధమైన నందక ఖడ్గాగ్రంలో శౌర్యలక్ష్మిగాను, శ్రీనివాసుని నిఖిల గుణగణాల్లో కీర్తిలక్ష్మిగాను, శరీర సర్వాంగాలలో శాంతస్వరూపంతో సౌమ్యలక్ష్మిగాను, సర్వ సామ్రాజ్యలక్ష్మిగాను, ఇలాగ శ్రీనివాసుని పాదాల నుండి హృదయం వరకు శరీరమంతటా అంగాంగముల యందు అష్టలక్ష్ములుగా ఆయా స్థానాల్లో ఆవహించినందున ఆయా పేర్లతో అమ్మవారు ప్రసిద్ధురాలయ్యింది. అంతేగాక విష్ణు భగవానుణ్ణి పరిపూర్ణమైన లక్ష్మీ సంపన్నులుగా అలంకరింపచేసి శ్రీనివాసుడన్న సార్థక నామధేయాన్ని స్వామికి భక్తులచే బహుకరింపచేసింది అని ఆపాదమస్తకం వరకు లక్ష్మీ సుసంపన్నుడైన ఘన వెంకట ప్రభువు నాకు సర్వదా విజయం చేకూర్చుగాక అని స్తుతించబడి ఆ మహాలక్ష్మి అమ్మవారు అత్యంత ప్రధానంగా శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవాన్ని చిరునగులతో స్వీకరిస్తూ అందరినీ తన యొక్క దివ్యమైనటి అనుగ్రహ భావంతో కటాక్షించే వేద మంత్రోచ్చారణ మంగళ వాద్యాల నడుమ మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని భక్తితో వీక్షిద్దాం. కంటే భద్రామి శుభగే జీవ శరదాం శతం కళ్యాణ ముహూర్త సమూహోస్తు నిదతే పదం సమూఢమస్య భాగం సురే त्रीणि पदाब्जक्रमे विष्णुर्गोप अदाब्जः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति तो व्रतानि पस्पसे అదితేన మన్నిష్వ హనుమతేన మన్నిష్వ సరస్వతేన మన్నిష్వ దేవసవిధ ప్రసువ. మేడం జరనుమణ్యతాం జీర్ణాభృతేగ్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే ప్రతిదేదత్తాం నాదయో మమ స్వాహా. ఇమాం లాజానావపామి సముద్రికరణాం మమ తుభ్యం తగ్జరనుమణ్యతాం జీర్ణాభృతేగ్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే ప్రతిదేదత్తాం నాదయో మమ స్వాహా.
इमां लाजानावपामि त्वमुद्दिकरणां मम तुभ्यन्तग्रनुमन्यतां जीर्णाभृतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे प्रतिदेदत्तां नादयो मम स्वाहा ॐ भो स्वाहा ॐ भव स्वाहा ओम भूर्भुवस्सुवस्वाहा हरितेन्वमग्रस्ताः हनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसेवितप्रासावि अज्यपूर्वोक्तैवङ्गन विशेषण विशिष्टायामस्यां समृद्धो श्री श्रीनिवासस्वामिना वैवाहिकोत्सवाङ्गभूतं लाजवं प्रायश्चित्तार्थो देवादिषड्वैष्णवो विषये उपरिष्टान्तोऽहं भविष्ये अदितेन मन्निस्वा हनुमतेन मन्निस्वा सरस्वतेन मन्निस्वा देवसेवितप्रसुवा अतो देवावं तनयतो विष्टर्विचक्रमे पृथिव्या सप्तधाम विश्वा इदं विष्टर्विचक्रमे त्रेधान्यदे पदं समूढमस्य भागं सुरेष्पा श्रीनिपदा विचक्रमे विष्णुर्गोपादा आप्यः ततो तन्मानि धारयन्निस्वा विष्णो कर्माणि पश्यरितो रथानि पश्वजे इन्द्रस्य युज्यसगायस्वा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरातदग्स्वा तद्विप्रासो विपन्नवो जागृवागं सस्यमिन्दते विष्णोर्यत्परमं पदग्स्वा यदस्य कर्मणि त्वरिजग्स्वा अग्निबुद्धग्स्वा जौवृद्धग्स्वा पृथिवीवृद्धग्स्वा अग्निजीर्णं जौजीर्णं पृथिवीजीर्णं समृद्धि समृद्धि भूयात् स्वाहा पूर्णाहुति उत्तमान् जुहोति अग्निस्तृप्यदो जौस्तृप्यदो पृथिवीस्तृप्यदो पवित्रम्ये भूयात् स्वाहा यत्र परिष्करणमपि राज्यां दिशि देवार्चितो अग्निप्रोक्षा ఓం నమో వెంకటేశాయ. కళ్యాణ శ్రీనివాసుని వివాహ మహోత్సవంలో మాంగళ్య ధారణ కార్యక్రమం అనంతరం స్వామివారికి శ్రీ భూదేవేరులకు కర్పూర మంగళ నీరాజనలు సమర్పించి తదుపరి ప్రధాన హోమం యొక్క పూర్ణాహుతిని చేసి యజ్ఞరక్షను గావించి యజ్ఞ భస్మాన్ని స్వామివారికి ఉభయ నాంచారులకు ధరింపచేసి మనందరి పక్షాన అర్చక స్వాముల వారు యజ్ఞరక్షను ధరించారు. దీనివలన స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం బలం శ్రియం ఆయుష్యం తేజః ఆరోగ్యం మొదలైనవన్నీ భక్తులకు ప్రసాదించమని అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించారు. తదుపరి మాలా పరివర్తన కార్యక్రమాన్ని అర్చక స్వాముల వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. నిరంతరం సంతోషంతో తులతూగేటటువంటి ఆనంద నిలయుడు ఆనందప్రభు ధరించినటువంటి అద్భుతమైన ఆ మాలను స్వామివారు సాక్షాత్తు ఇరువురి అమ్మవార్లైనటువంటి లక్ష్మీ పద్మావతి అమ్మవార్లకు ధరింపజేసి మరలా తిరిగి స్వామివారికి ఇచ్చినటువంటి ఆ సంతోషమాలను స్వామివారు స్వీకరిస్తారు.
ఈ శ్రీనివాస మంగాపుర దివ్యక్షేత్రంలో ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవంలో జరిగే ప్రతి కైంకర్యాన్ని మనమంతా భక్తి ప్రపత్తులతో వీక్షిస్తూ ఉన్నాము. ఆధ్యాత్మిక పరంగా భక్తులు తప్పకుండా దర్శించవలసినటువంటి దివ్యక్షేత్రాలలో శ్రీనివాస మంగాపురం ఒకటి. ఈ శ్రీనివాస మంగాపురంలో స్వామివారు కళ్యాణ వెంకటేశ్వరునిగా పూజలందుకుంటూ భక్తుల కోరికలను అనుగ్రహిస్తూ శుభం పరంపరలు కలిగిస్తూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వరుడు వివాహం తరువాత అమ్మవారితో సంచరించినటువంటి దివ్య ప్రాంతమే ఇది. ఈ ఆలయానికి ఎక్కువగా వివాహం కానివారు తల్లిదండ్రులతో వచ్చి కళ్యాణాన్ని జరిపించడం విశేషం. కళ్యాణోత్సవ చివరిలో అర్చక స్వాముల వారు ఇచ్చే కళ్యాణ కంకణాన్ని ధరిస్తే వారికి వివాహం జరుగుతుందని మన భక్తులందరి విశ్వాసం. తిరుమల కొండకు వెళ్ళలేని వారు ఈ శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తూ ఉంటారు. శ్రీనివాస మంగాపురానికి దగ్గరలోనే శ్రీనివాసుడు కొండకు నడిచి వెళ్ళిన మెట్లు ఉన్నాయి. మనమంతా వీక్షిస్తూ ఉన్నాము. కళ్యాణ వెంకటేశ్వరుడు లక్ష్మీ పద్మావతి సమేతంగా మనకందరికీ కూడా స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యాన్ని మనం పొందుతూ ఉన్నాము. తదుపరి స్వామివారికి అక్షతారోపణం అనేటటువంటి దివ్య విశేషాన్ని అర్చక స్వాముల వారు నిర్వర్తిస్తారు. ఆ సందర్భంలో తనను నిరంతరం కొలిచినటువంటి ఆచార్య అన్నమయ్య యొక్క దివ్యమైనటువంటి పిడికిట తలంబ్రాలనే సంకీర్తనను ఆలకిస్తూ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వరుడు అక్షతారోపణాన్ని చక్కగా నిర్వహించుకుంటారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దర్శన భాగ్యం మనకు అనితర సాధ్యం. తదుపరి అతిథి సత్కారాలు మంగళ నీరాజనాలతో కళ్యాణోత్సవ వీక్షణ భాగ్యం కలిగి స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని మనమంతా పొంది స్వామివారిని గోవింద గోవింద అంటూ నామస్మరణలు చేద్దాం. తిరుగులేనటువంటి తమ సంతోషానికి ప్రతీకగా మెరుస్తున్నటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు పద్మావతి అమ్మవారు ఇరువురు కూడా అష్టలక్ష్మీ స్వరూపమై అనుగ్రహిస్తే ఈ లక్ష్మీదేవి గృహాలలో గృహలక్ష్మిగా, గోవులలో కామధేనునిగా, చంద్రునిలో శోభాలక్ష్మిగా, సూర్యునిలో తేజోలక్ష్మిగా ప్రకాశిస్తున్న శ్రీ మహాలక్ష్మి అమ్మ శ్రీమన్నారాయణుడికి హృదయలక్ష్మిగా భక్తులందరికీ తరింపచేస్తూ ఉంది. అర్చకవరేణ్యులు పద్మావతి అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి కూడా అత్యంత ప్రియులు. ఈ కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి అమ్మవార్లుగా ఇరు రూపాలలో అమ్మవార్లు దర్శనమిస్తూ శ్రీ వెంకటేశ్వరునికి తమ హస్తపద్మాలు అందించి చిరునగువులతో కైంకర్యానంతా స్వీకరించి పరివేట్టాన్ని ధరిస్తూ ఉన్నారు. అర్చక స్వాముల వారు అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మనమంతా భక్తితో వీక్షిద్దాం. ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందుదాము. గోవింద్ పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
ముంగిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు ఓం నమో